వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్. వర్ధిల్లాలి బాలా గారి నాయకత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. జై జగన్. జై జగన్. జై జగన్. సూపర్ సిక్స్ అమలు వెంటనే. సూపర్ సిక్స్ పథకం వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జై జగన్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఆదిల్ వెంటనే ఆదిల్ ఉచిత బస్సు, ఉచిత సిలిండర్లు, అమ్మఒడి. రోజు మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏం చేశారు అని అడిగితే ఎక్కడ కూడా చెప్పుకోవడానికి ఏ ఒక్కటి కూడా లేదు. వాళ్ళు సుమారుగా 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి వాటిని హైలైట్ చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన్ని కూటమి ప్రభుత్వం చేయలేదు. అది కాదు కదా, ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేసి, అక్రమ అరెస్టులు చేసి, వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళని బెదిరించి భయపెట్టేటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. వాళ్ళ తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి కానీ, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతులకి మేలు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, వాళ్ళు ఉచిత బస్సు అన్నారు, గ్యాస్ సిలిండర్లు అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, స్మార్ట్ మీటర్లు అన్నారు, అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు. ఏ ఒక్కటి కూడా లేదు. ఆ రోజు ఇదే లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు కానీ ఎవరైనా పెడితే తరిమి కొట్టండి, వాటిని తీసి పారేయండి అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ అదే సిస్టమ్ని వాళ్ళు ఏ రకంగా అమలు చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ కొత్త ఉద్యోగాలు మాట దేవుడేరు. ఇవాళ ఉన్నటువంటి వాలంటీర్లు 2,50,000 మంది వాలంటీర్లు రోడ్డు మీద పడేశారు. ఇవాళ అనేకమైనటువంటి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఎంతో మందిని ఇవాళ రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉద్యోగాల నుంచి. అంతేకాకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా రేషన్ అందించాలి, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మరి ఒక పద్ధతిని మొదలు పెడితే వాళ్ళు అది కూడా పూర్తిగా ఇంటింటి రేషన్ కూడా ఆపేసి వాళ్ళు మళ్ళీ రేషన్ షాపుల దగ్గర గంటలు క్యూల్లో నిలబడేటువంటి పరిస్థితి. దాని మీద ఆధారపడుతున్నటువంటి కొన్ని వేల మంది ఇవాళ ఆ ఎండి ఆపరేటర్లు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. నిన్న కాక మనం చూసాం, మరి 70 ఏళ్ళ ఒక వృద్ధురాలు రేషన్ కోసం వెళ్ళి ఆ లైన్లోనే మరి కళ్ళు తిరిగి సొమచిల్లా చనిపోయినటువంటి సందర్భం కూడా చూసాం. ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టవు. మరి ఎంతసేపు కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, లేదంటే కక్ష సాధింపులు తప్ప, కబ్జాలు, ఇవి తప్ప ఇంకెక్కడా కూడా ఎటువంటి పరిస్థితులు లేవు. మరి ఇవాళ ఇటు చూసిన అప్పులు, వాళ్ళ సంవత్సరం పూర్తవకముందే సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు కొంత తెచ్చినా అది ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించారు. మీరు సంక్షేమం అందించట్లేదు, తెచ్చిన అప్పులు ఏం అవుతున్నాయో తెలియట్లేదు, రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా మరింతగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము పోషిస్తాం. ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి చేసి ప్రజలకు మంచి పాలన అందించేటువంటి విధంగా మేమందరం కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.